సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న వ్యక్తి గురించి చెప్పాలంటే నా వయసు అనుభవం సరిపోదండి. పాదయాత్రకి మారుపేరు ఆయన. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలుపెరుగని విక్రమార్కుడు అనే చెప్పుకోవచ్చు. ఆయన పట్టుదల, ఆయన డెడికేషన్కి ఒక్కసారి జోహార్లు చెప్తూ one of the most experienced and dynamic leader. Ladies and gentlemen, a huge round of applause for our chief guest, Sri Batti Vikramarka Mallu garu, our Deputy Chief Minister and Minister for Finance and Plans, Energy. Yes. Over to you, sir. గౌరవ మంత్రివర్యులు, ఇప్పటివరకు మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఏం చేయాలనుకుంటుందో కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు శేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, జయదీప్ రెడ్డి గారికి, జగన్నాథరావు గారికి, మనోజ్ అగర్వాల్ గారికి, మురళీమోహన్ గారికి, రాంబాబు గారికి, నితీష్ రెడ్డి గారికి, క్రాంతి కిరణ్ రెడ్డి గారికి, అట్లాగే క్రెడా అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి, ఈ క్రెడా అసోసియేషన్ ద్వారా పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి జరగాలని ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి చేసినటువంటి మిత్రులకి, అభివృద్ధిలో క్రెడా ద్వారా మీ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి స్నేహితులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిర్మాణ రంగం ప్రజలకు ఏం కావాలి ఆలోచన చేసి పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి మీ అందరినీ అభినందించకుండా ఉండలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే నగరాభివృద్ధి జరిగేటువంటి క్రమంలో అందరికీ ప్రభుత్వాల పరంగా కావలసినటువంటి గృహ సముదాయాన్ని మేము అందించలేకపోవచ్చు. కానీ ప్రభుత్వాల బాధ్యతను కూడా తీసుకొని, సరే కొంత వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికి కూడా అనేక రకాలైనటువంటి విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, కట్టి నగరంలో ఉంటున్నటువంటి ప్రజలకి ఇంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇందులో భాగస్వాములుగానే నేను భావిస్తా ఉన్నాను. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడే చెప్పారు, హైదరాబాద్ నగరానికి సంబంధించినంతవరకు జరిగేటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కొంత మంచినీటి ఎద్దడి గురించి కొంచెం అడుగుతూ ఉన్నారు. దానికి ఇరిగేషన్ మంత్రిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. నేను వారు చెప్పిన మాటను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు వారికి విజన్ ఉంటుందని చెప్పడం కోసం వారు చెప్పినటువంటి మాటను మీకు ఉదాహరిస్తూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఎంత పెద్దగా విశాలంగా అభివృద్ధి చెందిందంటే, ఆనాటి గత పాలకులు వేసినటువంటి పునాదులే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతూ ఉన్నాయి. ఇక్కడ జనాభా బ్రతకటానికి వస్తే ఆ బ్రతకటానికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టించింది. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే బీడీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, డిఆర్డిఎల్ కానీ
రకరకాల పరిశ్రమల్ని కేంద్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్లనే వాటి ద్వారా ఉద్యోగాలు, వాటి ద్వారా యాన్సిలరీ ఇండస్ట్రీ, అందులో ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ నివాసం ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు. ఆ ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ నగరంలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంగా తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ కానీ, లోకల్ జరిగిన ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, హైదరాబాద్ నగరానికి సమకూరుస్తున్న కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, అన్నీ ఆనాటి ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఐటీ సెక్టర్కి సంబంధించి వేసినటువంటి పునాదులు కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దూరదృష్టితో అవన్నీ చేశారు కాబట్టే ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత పెద్ద ఎత్తున విస్తరించింది. అది విస్తరించింది కాబట్టి ఇక్కడ నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున అవకాశాలు పొందుతా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఒక పెద్ద నగరానికి ఒక హారంలాగా తయారై రింగ్ రోడ్డు లోపల బయట పెద్ద ఎత్తున నిర్మాణ రంగం జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది ఏమి నగరానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయనటువంటి గత పాలకులు కొద్దిమంది హైదరాబాద్ నగరానికి ఎట్లా నీళ్ళు తీసుకొస్తున్నారని చెప్తాం. ఇప్పుడు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరికి నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మంజీరా నుంచి నీళ్లు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 3 నదులు కాకుండా గతంలో వచ్చినటువంటి గండిపేట నీళ్ళు ఇంతే హైదరాబాద్ నగరానికి ఉన్న సోర్స్. ఇప్పుడు సుంకిశాల నుంచి కూడా ప్లాన్ చేసి మళ్ళీ నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్నా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసి నగరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రణాళిక చేసిందని చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ 24 గంటలు నగరాభివృద్ధి గురించే కాదు రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తూ తప్పిస్తూ ఉన్నటువంటి సంగతులు ఉన్నాయి. కాబట్టి కేవలం 90 రోజుల్లోనే చాలా మేము విజయాలు సాధించామని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. RRRకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కోసం నిధులు కేటాయించాం, ఢిల్లీకి వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి RRRకి సంబంధించి శాంక్షన్స్ కూడా తీసుకొని వచ్చాం. ఎలివేటెడ్ కారిడార్స్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్, కేవలం 3 నెలల్లో కేంద్రం దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం, పర్మిషన్ తీసుకొని వచ్చాం, నిన్న ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. ఇలా మేము డిఫెన్స్ రంగానికి సంబంధించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి భూముల్ని కేంద్ర ప్రభుత్వానికి కేటాయించాం, అక్కడి నుంచి అప్రూవల్ తీసుకొని వచ్చాం. అలాగే ఔటర్ రింగ్ రోడ్, RRR ఈ రెండింటి మధ్య వస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. అక్కడక్కడ శాటిలైట్ టౌన్షిప్, అక్కడక్కడ అనేక రకాలైన పరిశ్రమలకు సంబంధించినటువంటి క్లస్టర్స్, హైదరాబాద్ నగరం నడిబొడ్డున మీకు లండన్ నగరంలో ప్రవహిస్తున్నటువంటి రివర్ లాగా మూసి నదిని కూడా సుందరీకరణ చేస్తూ దాని చుట్టూ కమర్షియల్ యాక్టివిటీస్ పెంచేటువంటి కార్యక్రమం, ఇలా అనేక రకాలైన ప్రణాళికలు తీసుకొని హైదరాబాద్ అంటే నగర రాజ్యంగా ఉంది మన రాష్ట్రం. దాదాపు నాకు తెలిసినంత తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్. దాదాపు ఇది ఈ హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్తరించుకుంటూ ముందుకు తీసుకొని పోగలిగితే రీజనల్ రింగ్ రోడ్ ద్వారా మిగతా జిల్లాలన్నింటినీ కూడా కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధిని పెద్ద ఎత్తున మేము చేసుకొని పోవటం కోసం రకరకాలైనటువంటి ప్లానింగ్తో ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ జరిగేటువంటి నిర్మాణ రంగం అంటే ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మీ పాత్ర కూడా తప్పనిసరిగా మీరు పోషించాల్సినటువంటి అవసరం ఉంది, పోషిస్తారనే నమ్మకం కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ముందు కూర్చున్నటువంటి వాళ్ళు కానీ మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం, దేశంలో ఉన్నటువంటి ఈ క్రీడా సంఘానికి సంబంధించి
హైదరాబాద్ చాప్టర్గా మీరు మచ్చ లేకుండా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం డెఫినెట్గా హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున చాలామందిని ఇక్కడికి ఆకర్షించి ఇక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకోసం గత 3 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్కి ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులు, ఆ సందర్శకులు అనేక స్టాల్స్ విజిట్ చేస్తూ చాలా బుకింగ్స్ కూడా అవుతున్నాయని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోవటం అంటే చాలా సేఫ్టీగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ కానీ, లేకపోతే పవర్ సప్లై వైజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై వైజ్ కానీ, లేకపోతే ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా దొరికేటువంటి అవకాశాలు కానీ, ప్రభుత్వ పరంగా దొరికేటువంటి అవకాశాలు కానీ, వీటన్నిటిని మేళవించి ఈరోజు హైదరాబాదు నగర ప్రణాళిక జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇంకా పెద్ద ఎత్తున మనం ఆశించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మాణ కార్యక్రమం భారీగా జరుగుతుందనే అంచనాలతో మేము ఉన్నాం. ఈ అంచనాలని నిజం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ రంగం నుంచి ఎప్పుడు ఏ రకమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటానికి వచ్చినా వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. మేము ఓపెన్గా ఉన్నాం. ఎవరు వచ్చి కలిసినా, ఎవరు ఏ సలహాలు ఇచ్చినా, ఎవరు ఏ సూచనలు ఇచ్చినా అవి పాజిటివ్గా స్వీకరించి ఈ అభివృద్ధికి ఏ రకంగా దోహదపడతాయనేటువంటి ఆలోచనతో వాటి పరిగణన తీసుకొని ముందుకు పోవటానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజెప్తూ, తప్పనిసరిగా మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ఈ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ రూపేణ ఆదాయం కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆదాయం పెరిగితేనే, రెవెన్యూ పెరిగితేనే మనం జీడిపి పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితేనే భవిష్యత్తులో ఇంకా పాలన కూడా సుభిక్షంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి నిర్మాణ రంగం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూని నష్టపరచకుండా ఉండేటట్టుగా, మీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా, మీరు కూడా ఎక్కడ పించ్ ఫీల్ కాకుండా ఉండేటట్టుగానే అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ అందరికీ నేను సహృదయంతో సవినయంగా మాటిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మేము డెఫినెట్గా విజయాలు సాధించి రాష్ట్రానికి విజయాలని సాధించి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. Well, ladies and gentlemen, can I have a resounding applause for all those words from our Deputy CM? Yes, sir.